నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? ఈరోజైతే మనది ఫుల్ డే అనమాట. బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్. నిన్న నేనెళ్ళి కెమెరా తీసుకున్నా అని చెప్పినా గదా! సో, ఐ జస్ట్ వాంటెడ్ టు టెస్ట్ దిస్ కెమెరా టుడే. సో, జిమ్‌లో మనకు ఎట్లా పెర్ఫార్మ్ చేస్తది, లైటింగ్ ఎట్లుంటది, ఆడియో క్వాలిటీ ఎట్లుంటది, బ్యాటరీ బ్యాకప్ ఎట్లుంది, ఏంటి అని చూసి ఒక రా సెషన్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు. సో, టు డ్రింక్ ఎ కాఫీ మార్నింగ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్ ఫర్ మీ. అదేంటంటే ఐ మీన్ ఎ క్యాలరీ డెఫిసిట్. రైట్. సో నాకు ఎక్కువ క్యాలరీస్ కూడా కన్జ్యూమ్ చేయాలని లేదు ఇప్పుడు. ఫ్రీక్వెంట్లీ ఐ యూస్ టు ఈట్ సో మెనీ క్యాలరీస్ ఇన్ ద బిగినింగ్ బిఫోర్ దిస్ ప్రెప్. సో అప్పుడు ఎట్లుంటుండే అంటే ఐ యూస్ టు ఈట్ వెరీ ఆఫెన్. ఏది పడితే అది తింటుండే. సో ఆ హ్యాబిట్ నుండి బయటికి వచ్చి కొంచెం డీసెంట్గా స్ట్రిక్ట్గా మంచి డైట్ని ఫాలో అవ్వాలంటే వీ ఆబ్వియస్లీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్, రైట్? సో దట్స్ వై వీఆర్ హ్యావింగ్ దిస్ కాఫీ. 200 ml మిల్క్ యాడ్ చేసుకొని విల్ డ్రింక్ దిస్ కాఫీ. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇక 10:30, 11 వరకు మనకు ఆకలే కాదు. డైరెక్ట్ ప్రీ వర్కౌట్ మీల్ తినేసి మధ్యాహ్నం జిమ్కి వెళ్ళిపోతాం. అండ్ ఆల్సో ఈ రోజు నుంచి వన్ ఆఫ్ మై క్లయింట్ ఈస్ జాయినింగ్ మీ. సో ఆయనకు నేను ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఇస్తున్నాను. ఐ విల్ షో యూ క్లిప్స్ కూడా చూపిస్తా వర్కౌట్ చేస్తున్న టైంలో. బట్ యా, ఆఫ్లైన్ కోచింగ్ కూడా నేను స్టార్ట్ చేసిన. మీలో ఎవరికైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డ్రాప్ డౌన్ టు దిస్ ఈమెయిల్. There are possibly only two ways where you can track your workout plans and track your workout progress. First one comes with SetGraph. SetGraph అన్నది ఒక ప్రీమియం యాప్. దీనిలో మీరు 1000 రూపీస్ పర్ లైఫ్ టైం మెంబర్షిప్ 1000 రూపాయలు ఉంటుంది. సో దీనిలో ఏంటంటే మీకు ప్రతి ఒక్కటి వెరీ ఫ్లెక్సిబుల్గా చూపిస్తాడు. మీరు ఇన్ని సెట్స్ కొట్టాలి, ఇన్ని రెప్స్ కొట్టాలి, ఇన్ని సెకండ్ రెస్ట్ తీసుకోవాలి, ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్ ఇస్తాడు. వస్తుంటది యాప్. నేను పర్సనలీ అదే వాడుతున్నా ఇప్పుడైతే. ప్రీమియం అవసరం లేదు. ఫస్ట్ 1 వీక్ మీకు ఫ్రీ వస్తుంది ట్రయల్. ఫస్ట్ 5-6 డేస్ ట్రై చేయండి. మీకు అది నచ్చింది అనుకో, అప్పుడు గో ఫర్ ప్రీమియం. దెర్ ఇస్ అ సెకండ్ ఆప్షన్ విచ్ ఇస్ కాల్డ్ గూగుల్ కీప్. ఇది గూగుల్ది ఒక కొలాబరేటివ్ యాప్. దీనిలో ఏంటంటే మీరు ఫ్రీయే, ఓకేనా? సో దీనిలో ఏంటంటే మీరు మీ గూగుల్ యాప్, మీ గూగుల్ డ్రైవ్ ఉంటుంది కదా, లైక్ మీ ఈమెయిల్ ఐడి, దాన్ని దీంతో లింక్ చేసిందంటే మీ ఈమెయిల్లో సేవ్ అయిపోతాయి ఇవన్నీ. సో అట్లా క్రియేట్ చేసి పెట్టుకోండి. ఎవ్రీ డే మీరు ప్రోగ్రెస్ని ట్రాక్ చేయొచ్చు. వర్కౌట్ ఎప్పుడు చేస్తున్నారు, ఆ డేట్, ఏ జిమ్లో చేసినారు, ఎన్ని డంబుల్స్ చేసినారు, ఎంత వెయిట్స్ లేపినారు, ఎన్ని రెప్స్ కొట్టినారు, ఇట్లా అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది లేకుండా నేను గుర్తుపెట్టుకోగలుగుతా, ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ అంటే నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. 500 days సపోజ్ మీరు వర్కౌట్ చేసినారు. చలో భయ్యా ఏ బతావుకి 155th డే రోజు నువ్వు నీ బెంచ్ ప్రెస్లో ఎంత పిఆర్ చేసినావు, ఆ రోజు ఎంత కేజీస్ తోటి ఎన్ని రెప్స్ కొట్టినావు. సి, డౌట్ఫుల్ క్వశ్చన్, రైట్? సో ఇట్లాంటి ఈ డౌట్ఫుల్ క్వశ్చన్స్ రాకుండా ఉండడానికి ఐఎమ్ సజెస్టింగ్ యూ దీస్ 2 యాప్స్. చాయిస్ ఇస్ యువర్స్. మీరు ఈ రెండిట్లో ఏదన్నా యాప్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. పర్సనలీ ఐ ప్రిఫర్ SetGraph. గూగుల్ కీప్ అనేది ఆప్షనల్, మీరు అది కూడా ట్రై చేయొచ్చు. ఇట్స్ ఎ రియల్లీ గుడ్ యాప్. సో ఇన్ ద రీసెంట్ టైమ్స్ నాకు త్రూ ఇన్స్టాగ్రామ్, త్రూ యూట్యూబ్, త్రూ మై వాట్సాప్ డిఎమ్స్, క్లయింట్స్ నుంచి కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసి, బ్రో నువ్వు మమ్మల్ని ఇంత మోటివేట్ చేస్తూ నువ్వు అంత బాధపడితే ఎట్లా బ్రో, ప్లీజ్ కమ్ బ్యాక్ బ్రో, ఫిట్నెస్ వీడియోస్ మళ్ళీ రెగ్యులర్గా స్టార్ట్ చేయ బ్రో అని నాకు చాలా అంటే చాలా పాజిటివ్ మెసేజెస్ వచ్చినాయి. ఆ పాజిటివ్ మెసేజెస్ కోసం ఐ వాజ్ వెయిటింగ్. యూనో వాట్ ఎవర్, ఏదైనా కానీ సీన్ ఏదైనా కానీ నేను మీకు చెప్పదలుచుకోలే ఇప్పట్లో. బట్ ద థింగ్ ఈస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. రియలీ మీన్స్ ఎ లాట్. మీరు అట్లా మెసేజ్ చేస్తారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేక, ఇవంతా మంచి పాజిటివ్ మెసేజెస్ నాకు వస్తాయి, గుడ్ వైబ్స్ వస్తాయని. సో వాటితోటి నేను కొంచెం మోటివేట్ అయినా. వీఆర్ గోయింగ్ గుడ్, అన్నీ మంచిగా చేస్తున్నాం. అండ్ ఎస్, ఇప్పటి నుండి మీకు ఏమైనా ఒకవేళ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఓకేనా? ఏ డౌట్ ఉన్నా, బీట్ ఫిట్నెస్, ఏదైనా, ఇంకా ఎనీథింగ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్, వ్లాగింగ్, మోటో వ్లాగింగ్, ఏదైనా, వాట్ ఎవర్ ద థింగ్ ఈస్, మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఐ విల్ మేక్ షూర్ నేను దానికి ఒకవేళ కామెంట్లో రిప్లై ఇవ్వగలిగితే నేను కామెంట్లో రిప్లై ఇస్తా, లేకపోతే ఐ విల్ మేక్ అ డెడికేటెడ్ వీడియో అబౌట్ ఇట్. అండ్ ఇంకొకటి, నా జిమ్ బ్యాగ్ ఉంది కదా, ఇట్స్ యూజువలీ వెరీ బిగ్. సో దాంట్లో నేను ఏమేమి క్యారీ చేస్తాను జిమ్కి, ఏంటి, అవన్నీ నేను దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. మేబీ సూన్, లైక్ రేపు ఎల్లుండి చేస్తా వీడియో. బట్ ఎస్, డెఫినెట్గా చేస్తా. వాట్స్ ఇన్ మై జిమ్ బ్యాగ్ అనే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఆల్సో ఎంతోమంది నాకు అడుగుతుండే ఒక బేసిక్ క్వశ్చన్. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ దీనికి నేను ఒక సింపుల్ ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నా. దేర్ ఆర్ 2 types ఆఫ్ ప్రోటీన్ టు కన్జ్యూమ్ టు బిల్డ్ మజిల్, రైట్? యాక్చువల్లీ 3 ఉన్నాయి, కానీ నేను 2 టాపిక్స్ గురించి చెప్తాను, 2 ప్రోటీన్స్ గురించి చెప్తాను. ఒకటేమో కెసిన్ ప్రోటీన్, ఇంకొకటేమో ఐసోలేట్ ప్రోటీన్ ఆర్ నార్మల్ వే ప్రోటీన్. ఓకే, సో ఈ ఐసోలేట్ అండ్ రా ఏవైతుంటాయి, ఇవి రెండు సేమ్ కేటగిరీ ప్రోటీన్స్ అనమాట. అండ్ ఈ కెసిన్ ప్రోటీన్ అనేది కొంచెం డిఫరెంట్. సో లెట్ మీ టెల్ యూ బోత్ ద డిఫరెన్సెస్ ఫస్ట్. ఈ వే ప్రోటీన్ అనేది ఏంటంటే నార్మల్గా మిల్క్ బేస్డ్ ప్రోటీన్. అండ్ ఎస్, కెసిన్ కూడా మిల్క్ బేస్డ్ ప్రోటీనే.
బట్ ఏంటంటే ఇది మనకు రా మిల్క్ తోటి తీస్తారు. సో ఇప్పుడు ఈ వే ప్రోటీన్ ఏదైతే ఉంటుందో నార్మల్ది, ఇది మీరు వర్కౌట్ చేసిన రైట్ ఆఫ్టర్ వర్కౌట్ తీసుకోవచ్చు. వర్కౌట్ చేసిన వెంటనే తీసుకోవచ్చు. దీంతో ఏమవుతుందంటే మీ మజిల్ బిల్డింగ్ కి, మీ మజిల్ రిపేర్ కి హెల్ప్ చేస్తుంది ఆ ప్రోటీన్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పాయింట్ ఆఫ్ కెసిన్ ప్రోటీన్, ఈ కెసిన్ ప్రోటీన్ ఏదైతే ఉందో దీనిని బేసిక్ గా బిఫోర్ బెడ్ యూజ్ చేస్తారు, ఆర్ లైక్ స్లో డైజెస్టింగ్ ప్రోటీన్ అని కూడా అంటారు దాన్ని. సో ఓవర్ టైం లైక్ మీరు నైట్ అది తీసుకొని వండుకుంటే అది స్లోగా డైజెస్ట్ అవుతుంది, బాడీలోకి వెళ్ళి మీ మజిల్ని రిపేర్ చేస్తుంది. ఇన్ విచ్ నేను మీకు ఒక ఫ్రెండ్లీ టిప్ ఇస్తాను, లేకపోతే మనీ సేవింగ్ టిప్ ఇస్తాను. కెసిన్ ప్రోటీన్ జనరల్గా ఎక్స్పెన్సివ్ రేట్ ఉంటుంది, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ప్రైస్ ఒకవేళ మీరు నార్మల్ ప్రోటీన్ తోటి కంపేర్ చేస్తే. సో నేను మీకు ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీకు అట్లా స్లో డైజెస్టింగ్ ఏదైనా ప్రోటీన్ కావాలంటే నార్మల్ వే ప్రోటీన్ని ఒక 100-200 grams కర్డ్లో యాడ్ చేసుకొని బిఫోర్ బెడ్ తినేసి పండుకోండి. కర్డ్ ఈజ్ జనరల్లీ కెసిన్. సో ఈ వే ప్రోటీన్ అండ్ కర్డ్ రెండు కలిసి కొంచెం కెసిన్ ప్రోటీన్ అవుతుంది. సో తినేసి అనుకుంటే ఏంటంటే మీకు నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు, మేబీ లైక్ మార్నింగ్ వరకు మీ మజిల్ కి ప్రోటీన్ అందుతుంటది అండ్ మజిల్ రిపేర్ అవుతుంటది. దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం కాదు. నాకు క్వశ్చన్ అడిగారు కదా, దానికి నేను ఇంత సింపుల్ గా ఆన్సర్ ఇచ్చేసిన. అండ్ దిస్ ఇస్ మై క్లయింట్ శ్రీరామ్. నేను నైట్ వాకింగ్ పోయిండే కదా, సో దానివల్ల ఫుల్ సోర్నెస్ ఉంది. థైస్, షోల్డర్, చెస్ట్ అన్ని పెయిన్ అవుతున్నాయి. కొంచెం సోర్నెస్ ఉంది, బట్ వీ కెన్ డూ ఇట్. 10 లాస్ట్ వన్, పాస్ కిందిగా మెల్లగా హోల్డ్ పైనకి. ఇంకోటి ఏంటంటే మనము ఎక్కువ వెయిట్ కన్నా ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సింది క్వాలిటీ ఆఫ్ రెప్స్ పైన. మనం ఎంత మంచి క్వాలిటీ రెప్స్ మెయింటైన్ చేస్తే మనకు అంత మంచి హైపర్ట్రోఫీ, అంత మంచి లోడ్ పడుతుంది మజిల్ కి. సో దానికి తగ్గట్టు మజిల్ కూడా మంచిగా బిల్డ్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ యూ షుడ్ లిఫ్ట్ హెవీ టు గెట్ బిగర్. ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫార్మ్, రైట్? లాస్ట్ వన్. క్వాలిటీ. ఇప్పుడు నేను ఈ కెమెరాని మెయిన్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే ఫ్లిప్ స్క్రీన్, ఓకేనా? సో మనం రికార్డ్ చేస్తున్నప్పుడు బేసిక్గా మనకు మన ఫేస్ మనకు అనిపిస్తే ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ ఫ్రేమింగ్ కరెక్ట్ ఉంది, వీడియో కూడా మంచిగా రికార్డ్ అవుతుందా లేదా అనేసి, లైటింగ్ కరెక్ట్ ఉందా లేదా, లాట్ ఆఫ్ పాయింట్స్ టు బి కన్సిడర్డ్. కెమెరా అందుకే అప్గ్రేడ్ చేసిన. అండ్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఆఫ్ మైక్రోఫోన్, మైక్. సో డీజే ఎందుకు తీసుకున్నా అంటే దీనికి మనకు కేస్ ఏదైతే ఉంటుందో దానిలో ఆటోమేటిక్ ఛార్జింగ్ ఉంటుంది. నాది ఇంతకుముందు రోడ్ మైక్ ఏదైతే ఉంటుండేనో దానికి సపరేట్గా ఛార్జ్ చేయాల్సి వస్తుండే, విచ్ క్రియేట్స్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్ట్రా ఎఫర్ట్, ఓకేనా? సో అట్లా అని చెప్పేసి కెమెరా అప్గ్రేడ్ చేసిన, మైక్ అప్గ్రేడ్ చేసిన. ఫ్లిప్ స్క్రీన్ ఒకటే రీజన్, అండ్ ఆల్సో కొంచెం క్వాలిటీ కూడా కొంచెం దీనిలో తక్కువ వస్తుంది. బట్ హెచ్డి 50 అంటే 60 వరకు వస్తుంది. హెచ్డి 60 FPS వరకు వస్తుంది. హెచ్డీలో షూట్ చేస్తున్న ఇప్పటికైతే దాన్ని 4Kకి మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు డివైస్ నాకేం తెలియదు ఎట్లుందో ఏమో, పోయిన తర్వాత వీడియో ఒకసారి ఎడిట్ చేసి చూడాలా. మోస్ట్లీ ఎడిటింగ్లో మనం సెట్ చేస్తాం మొత్తం, ఓకే? సో ఇప్పుడైతే 80 kgs థర్డ్ సెట్. ఇది 80 into 12 reps ఈజీ వస్తాయి అనుకుంటున్నా. లెట్స్ గో. 80 kgs into 12 reps. Come on. Halfway. Come on. Come on. 4 more. Come on. Last 2. Come on. ఒక్కటి. చలో. మధ్యలో నుంచి లేపితే కరెక్ట్ వస్తారు. 100 అంటే మీద పడుతుంది. ఎప్పుడన్నా మనము వెనకాల స్పాట్ చేస్తాం కదా, ఒక సైడ్ నుంచి వెయిట్ లేపకుండా మధ్యలోంచి లేపాలి. దాంతో ఏమవుతుందంటే, సపోజ్ ఇప్పుడు వెయిట్ తక్కువ ఉంది, ఫైన్, మేబీ ఇక్కడ 120, 130 ఉంది అనుకో, నువ్వు ఒక సైడ్ తీసినావు, కంట్రోల్ లోపి మెడ మీద పడితే అవుట్.
చూసుకోండి కొంచెం జాగ్రత్త, ఓకేనా? అంటే డే బై డే స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మోటివేషన్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది. మెయిన్లీ ఫోకస్, డిసిప్లిన్, కన్సిస్టెంట్ ఉండాలి. కన్సిస్టెంట్. నేను 1.5 year నుంచి చేస్తున్నా, నాకు ఇప్పటికి 13,000 అరౌండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతే. అవును, అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నాకు చాలా తక్కువ. అవును, వేరే వాళ్ళు 1 year 2 years లో 100K 200K కొట్టిన వాళ్ళు ఉన్నారు. అవును, బట్ మనకి 10K 13K ఉన్నారు. స్మార్ట్ నాట్ అబౌట్ సబ్స్క్రైబర్స్. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, ప్రోగ్రెస్ లేదా అంతే. అంతే. మనం చేస్తున్న పనిని అవసరం డాక్యుమెంట్ చేసి చూపించాలి, ఇన్స్పైర్ చేయాలి. అంతే, అది బేసిక్ స్టోరీ. అంతే అంతే, అంతేనా? సో కెమెరా బ్యాటరీ ఇస్ ఆల్మోస్ట్ డెడ్. 2% ఉంది. వచ్చేటప్పటికి ఎంత 49% అమౌంట్ మొత్తం అయిపోయింది. సో వీడియోని ఇక్కడికి ఎండ్ చేసాను ఇంకా. సో ఫైనల్లీ నేను ఒక కెమెరా అప్గ్రేడ్ చేసినాను, ఇన్ విచ్ యూ కెన్ సే ఇట్ లైక్ ఎ డౌన్ గ్రేడ్. లైక్ ఒకవేళ మీరు బడ్జెట్ వైజ్ చూస్తే నేను కెమెరాని డౌన్ గ్రేడ్ చేసిన. మైక్ ఒకటి మీకు కొత్తగా కనిపిస్తుండాలా అండ్ వీడియో క్వాలిటీ కొంచెం చేంజ్ అవుతున్నట్టు కనిపించుండాలా. మనం కెమెరా చేంజ్ చేయడం జరిగింది ఈరోజు. వీ టుక్ ఎ న్యూ కెమెరా, సోనీ ZV-E10. సో దాంతోపాటు ఒక వైర్లెస్ మైక్. ఇవి తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు వైర్లెస్ ట్రాన్స్మిటర్ కావాలి వీడియో రికార్డింగ్కి. లైక్ మనం ఇప్పుడు ఆడియో రికార్డ్ చేస్తున్నప్పుడు, వ్లాగ్స్ చేస్తున్నప్పుడు జనరల్గా ఆడియో అనేది క్లియర్గా ఉంటే మీరు వీడియోస్ చూస్తారు, బేసిక్గా ఎంజాయ్ చేస్తారు వీడియోస్ని. సో నాకు కూడా అదే కావాలా, వీడియో మీరు చూడడం, మీరు ఎంజాయ్ చేయడం నాకు కావాలా. అట్లా అని చెప్పి నేను నా ఆడియో క్వాలిటీ కోసం మైక్, వీడియో క్వాలిటీ కోసం కెమెరా అప్గ్రేడ్ చేయడం జరిగింది. టాకింగ్ అబౌట్ ద పాయింట్, కెమెరా ఎందుకు అప్గ్రేడ్ చేసినాను, ఆ పాత కెమెరా ఎందుకు అమ్మేసిన అంటే, మన పాత కెమెరాలో మనకు ఫ్లిప్ స్క్రీన్ అనేది లేదు, ఓకేనా? సో నేను ఏదైనా ఒక మంచి ప్రాపర్గా ఫ్రేమ్ సెట్ చేసుకొని వీడియో షూట్ చేయాలంటే నేను ఒకసారి పోయి రికార్డ్ బటన్ ఒత్తేసి రికార్డ్ అవుతుందా లేదా చూసుకొని మళ్ళీ వచ్చి కూర్చొని అట్లా ఒక 2-3 టైమ్స్ చేయాల్సి వస్తుంది. దానివల్ల నా టైం వేస్ట్ అవుతుంది. సో ఆ టైం సేవ్ చేసుకోవడానికని నేను ఫ్లిప్ స్క్రీన్ తీసుకున్నా. ఈ ఫ్లిప్ స్క్రీన్ ఉంటే ఏంటంటే ఈజీ టు వ్లాగ్, కొంచెం వీడియో క్వాలిటీ కూడా మంచిగా వస్తుంది, ఆడియో క్వాలిటీ మంచిగా వస్తుంది, దాంతోపాటు మన ఫేస్ మనకు కనిపిస్తుంది రికార్డ్ చేస్తున్న టైంలో. సో అది ఒక కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ మనకు వీడియో షూట్ చేస్తున్న టైంలో. సో అట్లా అని చెప్పి అప్గ్రేడ్ చేసిన. అండ్ ఎస్, వీడియో క్వాలిటీ ఎట్లుందో కింద కామెంట్ చేయండి, ఆడియో క్వాలిటీ కూడా ఎట్లుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ టాపిక్ గురించి నేను డెడికేటెడ్గా ఒక వీడియో చేసి టైటిల్ కూడా అన్బాక్సింగ్ న్యూ కెమెరా అట్లా ఇట్లా పెడదాం అనుకున్నా, బట్ దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఫర్ ఎ ఫిట్నెస్ ఛానల్. అట్లా అని చెప్పి నేనేం చేయలేదు. సో కెమెరా తీసుకున్నాం, అది అప్గ్రేడ్. మీరు ఒకవేళ నా ట్రూ సబ్స్క్రైబర్స్ అయితే, మీరు నా వీడియోస్ని రెగ్యులర్ బేసిస్గా చూస్తున్నట్టయితే మీకు ఈ విషయం అర్థం కావాలి, నేను ఏ కెమెరా తీసుకున్నాను, ఏ మైక్ తీసుకున్నాను ఏంటి అనేసి. సో ఇంతకుముందు మన పాత రోడ్ మైక్ ఉంటుండే కదా, అదేంటంటే దానికి రికార్డింగ్ అనేది సపరేట్గా చేసుకోవాలా. లైక్ దానికి 2 వస్తాయి, ఒక ట్రాన్స్మిటర్, ఒక రిసీవర్ వస్తుంది. ఈ రెండింటిని ఏంటంటే మనము మాన్యువల్గా Type-C చార్జర్ ఉంటుంది చూసిరా, లైక్ ఇప్పుడు ఇది ఉందా DJI మైక్, సో ఇది ఉంది కదా పాయింట్, ఈ పాయింట్ని మనము రెండిటికి 2 సార్లు సపరేట్గా మనము ఛార్జ్ చేసుకోవాలి అయిపోయిన ప్రతిసారి. బట్ ఇదేంటంటే దీనిలో మనకు వైర్లెస్ ఛార్జింగ్, ఇట్లా కేసు ఉంటుందా, కేసు ఇట్లా ఓపెన్ చేయగానే దీనిలో 2 మైక్స్ వస్తాయి. సో ఇట్లా మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అట్లా అని చెప్పి తీసుకున్నా ఫర్ ఎ గుడ్ అడ్వాంటేజ్. అండ్ మోస్ట్లీ వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా డైలీ. ఇప్పుడు నేను 10,000 స్టెప్స్ కంప్లీట్ చేసుకోవాలా, పెద్ద టాస్కే. I'll show you. Wait. 3,372 స్టెప్స్ అయినాయి. ఇంకా 7,000 స్టెప్స్ ఉన్నాయి. ఐఎమ్ సపోజ్ టు కంప్లీట్ 7,000 స్టెప్స్ నౌ.